నావెల్ ఇవ్వండి. ఇదిగోండి. తీసుకోండి. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 7008 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ మరికొన్ని క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి టికెట్ ఉదయం 11 గంటల ట్రైన్ కప్ప రాత్రి 11 గంటలకు వచ్చావేంటప్ప? వెళ్ళి రేపు కరెక్ట్ టైంకి రాప్ప, ట్రైన్ పట్టుకోప్ప. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అప్ప? నా పేరు ప్రదీప్. మేము గోదావరి ఎక్స్ప్రెస్ మిస్ అయ్యాం. S4 కోచ్ లో మా వాళ్ళు ఉన్నారు. దయచేసి నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని. షూర్. సరే అప్ప. మీరు ట్రైన్ ఎలా మిస్ అయ్యారప్ప? అది తను బుక్స్ కోసం ట్రైన్ దిగింది. ట్రైన్ కదిలేసరికి తన కోసం ట్రైన్ నుంచి దూకేశాను. ట్రైన్ దూకడం ఎందుకు పడేయప్ప? ట్రైన్ లాగితే ట్రైన్ ఆగేది కదప్ప. టెన్షన్ లో ఐడియా రాలేదండి. నీకే కాదు, ఆ టైంలో నాకు కూడా ఐడియా రాదప్ప. ఒకసారి టెన్షన్ లో నేను కూడా చైన్ లాగడం మర్చిపోయి మా ఆవిడని కోయంబత్తూరులో వదిలేసా. పాపం ఇప్పుడు ఏ స్టేషన్ లో ఉందో ఏమో. అది సరే, మీ వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తా. ఓకే. చాటగలవు కానీ నీలోని ప్రేమని మర్చిపోగలవా? మర్చిపోగలను. మర్చిపోలేవు ప్రదీప్. అన్నవరం వెళ్ళాలని మనం అనుకోలేదు. మన ప్రేమ కట్టైనా మా నాన్నే అనుకున్నారు. ట్రైన్ మిస్ అయితే దిగమని నేను అడగలేదు. ప్రేమను మర్చిపోదామనుకున్నా నువ్వే దిగావు. నీలాగే నేను మర్చిపోదామనుకున్నా, కానీ మన ప్రేమ మర్చిపోనివ్వలేదు. అలాగే నిన్ను మర్చిపోనివ్వదు. అది జరగదు. అదే జరుగుతుంది. కొంచెం కూలింగ్ ఇవ్వండి. అలాగే సార్. ఓ పులిహోర ప్యాకెట్ పట్రా. పెరుగన్నం ప్యాకెట్లు ఉన్నాయి సార్. మందులో తినడానికి పులిహోర అయినా ఒకటే, పెరుగన్నం అయినా ఒకటే పట్రారా. అయ్యా ఆకలి అవుతుందయ్యా. చల్లగుండయ్యా. సార్ ఇంకో ప్యాకెట్ పట్రా. అలాగే సార్. ఇదిగోండి సార్. 500 అబ్బో. ఎప్పుడు చూడలేదా దొంగ నోట్ అని భయపడుతున్నావా? నిజమే సార్. ఈ 500 నోటుతో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నీకే కాదురా, గవర్నమెంట్ కూడా ప్రాబ్లం వచ్చింది. మీరేమన్నా చెప్పండి సార్, ఈ నోటు నాకొద్దు. అంటే నా మొహం చూస్తుంటే దొంగ నోట్లు మార్చుకునే మొహంలా కనిపిస్తుందా? రేయ్, పతివత లాంటి నోట్ రా, కాదంటే ఎయిడ్స్ వచ్చి ఎగిరిపోతా. అదంతా నాకు అనవసరం సార్. ఇస్తే నా డబ్బులు ఇచ్చేయండి, లేదా నా ప్యాకెట్లు ఇచ్చేయండి. మర్డర్ అయిపోతావురా రేయ్. సార్ మర్యాదగా మాట్లాడండి. నన్ను మర్యాదగా మాట్లాడమంటావా? మర్యాదగా మాట్లాడటం ఊరుకోండి సార్, నేను ఇస్తాగా డబ్బులు. నువ్వేంటి నాకు ఇచ్చేది? నేనే ఒక ముష్టిదానికి దానం చేశాను, నువ్వు నాకు దానం చేసి నన్ను ముచ్చోడిని చేస్తావా? సార్ అలా ఎందుకు అనుకోవాలి? మీరు ఆవిడకి హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేశాను అనుకోండి. ఆహా, సెంటిమెంట్ తో కమిట్ చేస్తున్నావా? లేదు సార్, తర్వాత చిల్లర మార్చి నా డబ్బులు నాకేమండి. ఇప్పుడు నచ్చావు. అవును, ఏ ఊరు వెళ్తున్నావు? అన్నవరం. మీరే ఊరు? నేను ఎక్కడున్నానో తెలిస్తేగా ఏ ఊరు వెళ్ళాలో చెప్పడానికి. ఇదిగోండి, వస్తాను. థ్యాంక్స్. రేయ్, మళ్ళీ మళ్ళీ వస్తా. క్వార్టర్ తాగి వస్తా, పెరుగన్నం తినొస్తా. ఏదైనా మాట్లాడొచ్చుగా. ప్రియా, నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తే. ఏ ఫ్రెండ్, ఏంటి లవరా? కాదండి, మా చుట్టాలమ్మాయి. కథలు వద్దమ్మా. మందు కొట్టినోడు ప్రేమలో పడ్డాడు ఊరికే దొరికిపోతారు. ఏంటి లేచిపోయొచ్చారా? కాదండి, వాళ్ళ అన్నయ్యకి మా చెల్లెల్ని ఇచ్చాం. మరి ఇంకే వరస కలిసింది? అది కాదండి, సత్యనారాయణ వ్రతం కోసం వెళ్తుంటే ఆ అమ్మాయి బుక్స్ కోసం కిందకి దిగింది. ట్రైన్ కదిలింది. కంగారు పడి నువ్వు దూకేశానంటావు. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగిందండి. జరుగుద్ది. లేచిపోయి వచ్చిన వాళ్ళు చెప్పే కథలే ఇవి. కొత్తగా ఏమైనా కథలు చెప్పు. ఏమన్నా ప్రాబ్లమా? పెద్దవాళ్ళ ప్రాబ్లమా? ఎవరైనా టార్చర్ పెడుతున్నారా? నేనున్నా. అసలు ఏంటి మీరు చెప్తే వినండి. మేము ప్రేమికులం కాదు, బంధువులు. ఓరి నాయను,
రిలేషన్ అంటారు, కనెక్షనే లేదంటారు. ప్రేమికుల్లా కంగారు పడతారు, ప్రేమే లేదని నన్ను కంగారు పెడతారు. మీ కథ చెప్పాలంటే ఆ 7 కొండల వాడే చెప్పాలి. ఏంటమ్మా అది? ఎవరికి చెప్పకుండా నీ పాటికి నువ్వు ట్రైన్ దిగేయటమేనా? అర్ధరాత్రి ఆడపిల్లలు స్టేషన్ లో దిగితే నీకెంత ప్రమాదమో మాకెంత కష్టమో ఆలోచించావా? దాని బదులు మీరు దిగినా బాగుండేది. నువ్వు నోర్మయ్యి అన్నవరం వచ్చినా ఆవదం వాసన పోలేదు. చూసావా, నీ వల్ల అతను ట్రైన్ దూకాడు. అదృష్టం బాగుండి గాయాలతో సరిపోయింది. ఇంకేదైనా ప్రమాదం జరుగుంటే? ప్రదీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మేమంతా టెన్షన్ పడేవాళ్ళం. ఏమైంది? ఓటు చేతులు కదవా కప్పు వదిలేశాడు. ఎవరు? నేనా? నూనె బస్సులు కింద క్లీన్ చేయరా? బావగారు టైం అయింది, త్వరగా రెడీ గుడికి బయలుదేరితే. సరే కాదురా. ఇదా బాబు ప్రదీప్. ఏంటండి? నీ ఫ్రెండ్ సుధాకర్ కొబ్బరికాయ కొనడానికి వెళ్ళాడా, కోసూరాడానికి వెళ్ళాడా? వాడు ఎప్పుడు అంతేనండి. మీరు మండపానికి వెళ్ళండి, నేను వాడిని తీసుకొస్తాను. సరే తొందర తీసుకురా వెళ్ళు. అయ్యయ్యో, బల్లి తల మీద నుంచి పడ్డట్టుందే. అవును శాస్త్రి గారు. ఏం పడితే దోషమా? దోషమే. జాగ్రత్తగా ఉండండి, లేనిపోని గొడవలు అకారణ కలహాలు వచ్చి పడతాయి. ఓ సోడా ఏమ్మా? ఇదిగోండి. 3 బోర్లు పువ్వులు ఇవ్వు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. మా ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా నేను మీ ఆవిడ? ఓ, ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదేంటోనయ్యా, ఆ రోజు మీ ఇద్దరిని చూసిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారో, ఏ ప్రమాదంలో ఉన్నారని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ నేను కూడా వచ్చేసాను. అవును, అమ్మాయి ఏది? అది ఇక్కడే ఉంది. అవును, మీ పెళ్లి అయిపోయిందా? అబే అలాంటిదేం లేదే. నాకు తెలుసయ్యా, అందుకే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాలని నేనే వచ్చా. ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నయ్య లోపల ఉన్నారు, వాళ్ళతో పాటు ఉంది. ఓహో, అంటే మీ పెళ్లి ఆఫ్ చేయడానికి వాళ్లే ఇక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లెఫ్ట్ అండ్ రైట్ వాయించైనా సరే వాళ్ళ చేత మీ పెళ్లి జరిపిస్తా. తమరన్నంత పని చేయగలరు, కాకపోతే మీరు మందు కొట్టున్నారు. కోనేటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వస్తే ఆ తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అవునవును. అయితే నేను స్నానం చేసి వచ్చేంత వరకు మీరు గుళ్ళోనే ఉండాలి. ఓకే? ఓకే సార్. గోవిందా గోవిందా గోవిందా. బావగారు, ఆయన ఎవరు? ఆయన మీకెలా తెలుసు? మీతో ఏం మాట్లాడాడు? సత్యనారాయణ స్వామి గుడికి దారెట్టు అని అడిగారు. అంతే కదా? అయినా మీరెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు ఆయన చూసి? ఆయన ఎవరో తెలుసా? మా మేనమామ. ఎప్పుడో కనిపించకుండా పోయిన వ్యక్తి ఇదిగో ఇప్పుడు ఇలా కనిపించాడు. నాన్నగారు ఇప్పుడు దాకా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈయన చూశాడంటే ఎంత అప్సెట్ అయిపోతాడో. మళ్ళీ కొత్త గొడవలు మొదలవుతాయి. ఎలాగైనా సరే నాన్నగారిని ఇతన్ని కలవనీయకుండా చూడాలి. నాన్నగారు ఎక్కడున్నారో వెతుకుదాం పదండి. నాన్న నాన్న నాన్న. ఓరి నాయనో, మా ప్రేమ విషయం కనుక బయటపడితే కొంప కొల్లేరవుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎదురు పడితే పెద్ద కార్గిల్ యుద్ధమే జరుగుతుంది. నారాయణ, సత్యనారాయణ. సరే, వెళ్ళి ఆపుదాం. పద. నీ రాజుకి చెక్కు, ఇంకా నీ ఆట అయిపోయినట్టు. చూడు. సరేనా? ఉండరా, ఇప్పుడు నేను మూవ్ చేస్తాను. ప్రభా, నాన్నగారు ఎక్కడా? మీద బల్లి పడిందట, దోషం పోవాలని కోనేట్లో స్నానం చేయడానికి వెళ్ళారు. కోనేటికి వెళ్ళారా? బల్లి పడితేనే స్నానం చెయ్యాలా? పద. మీరెక్కడికి? బల్లికి స్నానం చేయించడానికి, లేకపోతే బల్లికి దోషం. నువ్వు పద. పద.
నారాయణ సత్యనారాయణ రే ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క విప్పేమిటి సార్, మీరు ఎక్కడ వస్తామని వస్తాను. సుఖం మీది దుఃఖం మాది. మునగండి సార్ మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగండి సార్ మునగండి చెప్తాను. నారాయణ 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 నారాయణ. అమ్మో నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవరా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్ సారీ సార్, తమరెవరో తమరి కొడుకులెవరో నాకు తెలియదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మూయి. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో అమ్మ దేవుడు, రారా? రావణుడు సెలవున్నాడు దేవుడు. సరే బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. పద మనం మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుసా? ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది అది పంతులు గారు మడిపంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. అవును. సరే సరే, తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో అయ్యో ఏంటా ఇది? ఒళ్ళు దురుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బా, పెళ్లి సిమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలోకి వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? అంతేగా మరి. అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద తొందరగా పద. అమ్మయ్య, గంటం గడిచింది. పద.